నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుందా? జగన్మోహన్ రెడ్డిపై వేటు పడనుందా? అసెంబ్లీ సమావేశాలకు రాకుంటే సస్పెన్షన్ వేటు పడడం ఖాయమా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరు కావడం లేదన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం చవిచూసింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో నిబంధనల మేరకు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అయితే సంఖ్యాబలంతో పనేముందని తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని జగన్ తేల్చి చెప్పారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి కదలిక లేదు. దీంతో ఫలితాలు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు శాసనసభకు వచ్చారు జగన్. తర్వాత అసెంబ్లీకి హాజరు కావడం మానేశారు. ఇక ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వార్షిక బడ్జెట్ సైతం ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. అయితే ఈ సమావేశాలకు రాకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవిపై వేటు పడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తేల్చి చెప్పడం విశేషం. ఇక ఈ నిబంధన చూపిస్తున్న డిప్యూటీ స్పీకర్ వరుసగా అనుమతి లేకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుందన్న నిబంధనను చూపించారు రఘురామకృష్ణంరాజు. అయితే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేతలు గైహాజరవడం ఇప్పుడు కొత్త కాదు. 2014 నుంచి 2019 మధ్య కొద్ది రోజుల పాటు మాత్రమే జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరయ్యారు. కానీ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని నిరసన తెలుపుతూ అసెంబ్లీకి బాయ్కాట్ చేశారు. ఇక వైసీపీ సభ్యులు ఎవ్వరూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. 2019 నుండి 2024 వరకు మధ్యలో చంద్రబాబు సైతం శాసనసభను బహిష్కరించారు. 2021 సెప్టెంబర్లో కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ శాసనసభ నుంచి బయటకు వెళ్లిపోయారు. 3 సంవత్సరాల పాటు అసలు శాసనసభ వైపే చూడలేదు. అయితే అప్పట్లో వారెవరిపై చర్యలు తీసుకోలేదు. సస్పెన్షన్ వేటు పడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పులివెందుల విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవిపై కానీ, సస్పెన్షన్ వేటు విషయంలో కానీ కూటమి ఈజీగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డిని అంత తక్కువ అంచనా వేయకూడదు కూడా. ఎందుకంటే ఒకవేళ పులివెందులకు ఉప ఎన్నిక రావాలని అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది, ఉమ్మడి రాష్ట్రంలోనూ అధికారంలో ఉంది. మొత్తం వ్యవస్థలన్నీ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉన్నాయి. అటువంటి సమయంలోనే కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి 5.5 లక్షల మెజారిటీతో గెలిచారు జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి అనుకుంటే తప్ప పులివెందులకు ప్రస్తుతం ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకుంటే మాత్రం అది కూటమికే ప్రమాదం. అక్కడ గెలుపు జగన్మోహన్ రెడ్డి వైపే ఉంది అంటున్నారు విశ్లేషకులు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.